ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున గారి తండ్రి నాగేశ్వరరావు గారు కొడుకులు అలాగే మనవళ్ళు గురించి తెలుసు. అలాగే లేటెస్ట్గా నాగార్జున కుమారుడైన నాగ చైతన్య అండ్ అఖిల్, అక్కినేని అఖిల్ వీరిద్దరూ నాగార్జున కుమారులు. అయితే నాగార్జున మొదటి కొడుకైన నాగ చైతన్య ఫస్ట్ వివాహం 2001 ఫస్ట్ వివాహం హీరోయిన్ సమంతతో వివాహం జరిగింది. తర్వాత 3 సంవత్సరాలు తర్వాత విడిపోయారు. తర్వాత లేటెస్ట్గా నిన్న అంటే 8/8/2024 లేటెస్ట్గా ధూళిపాళ శోభిత అనే హీరోయిన్తో ఎంగేజ్మెంట్ జరగడం జరిగింది. అయితే ఈ ఎంగేజ్మెంట్ గురించి మన ఆస్ట్రాలజీ వేణుస్వామి సంచలనమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే సమంత నాగ చైతన్య కన్నా వీళ్ళిద్దరూ శోభిత ప్లస్ నాగ చైతన్య వీళ్ళిద్దరూ మళ్ళీ వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయని, అలాగే మళ్ళీ వీళ్ళు విడిపోతారని, అది ఒక స్త్రీ ద్వారా 2027 విడిపోతారని సంచలనంగా నమోదు చేయడం జరిగింది. ఈ గురించి వీడియో కూడా వేణుస్వామి సంచలన వీడియో చేయడం జరిగింది. కావున ఇలాంటి నిన్ననే వివాహం బంధంలో అడుగుపెడుతున్న వారి గురించి ఇలా బ్యాడ్ కామెంట్ చేయడం కానీ వేణుస్వామికి కూడా సరైన పద్ధతి కాదని, కొన్నాళ్ళు ఆగాలని, తర్వాత చూడాలని, ఎవరు సంసారంలోని మంచిగా ఉండాలని, అందరు సగం మంచిగా ఉండాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ నాగ చైతన్య ధూళిపాళ శోభిత. థ్యాంక్ యూ. సో వీరి జాతకంలో 2027 నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది. 2027 వరకు సో బాగానే ఉంటుంది వ్యవహారం. 2027 నుండి వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి. అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది. ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళ జాతకంలో నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఏంటంటే, శోభిత ధూళిపాళ మరియు నాగ చైతన్య జాతకంలో షష్టాష్టకాలు అయినాయి. మీరు కావాలంటే చూసుకోండి. నేను క్లియర్గా చెప్తున్నా, చైతన్య సమంత 100కి కనీసం ఒక 50 మార్కులు వేయచ్చు. చైతన్య శోభిత 100కి 10 మార్కులు కూడా వేయలేను. అలాగే సమంత జాతకం 100% బాగుంది ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే. అలాగే శోభిత జాతకం తీసుకుంటే 20% బాగుంది కెరియర్ పరంగా నేను చెప్పేది. సో ఇంత 50 మార్కులు వేసినటువంటి వాళ్ళే విడిపోయారంటే, మరి కాంబినేషన్ ఆఫ్ సమంత నాగ చైతన్య శోభిత కాంబినేషన్లో మరి నేను 10 మార్కులు వేస్తున్నా 100కి అంటే ఇంకెంత ప్రభావం ఉందో చూడండి. ఎందుకంటే శోభిత జాతకంలో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి.